ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్స్ హీ గేవ్. ఇది నాకు బాగా నచ్చిందండి డిబేట్ లో, చాలా బాగుంది. బాగా అంటే ఎలాగూ సుబ్బారావు గారి విషయం మాట్లాడారు, రాజశేఖర్ గారి విషయం మాట్లాడారు. బట్ కానీ మీరు ప్రభుత్వం వైపు నుంచి ప్రతినిధిగా వచ్చినటువంటి గాదే వెంకటేశ్వరరావు గారిని చాలా మంచి క్వశ్చన్స్ వేశారు. అయితే ఇక్కడ ఒక అంశము, ఇంకొక ప్రస్తావన కూడా చేశారు మీరు. మాజీ ముఖ్యమంత్రులు మన ముందు ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆయన నాదెండ్ల భాస్కరరావు అయితే రాజకీయాల్లో లేకపోయినా ఆయన బహుశా ఈ రోజు బర్త్డే అనుకుంటా ఆయనకి సెక్యూరిటీ ఉండొచ్చు. అదే విధంగా ఇంకొక మాజీ ముఖ్యమంత్రి బీజేపీలో ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయనకి కూడా అయితే వీళ్ళ సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీని ఒకే తరహాలో చూడలేం. ఎందుకు అని అంటే ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రతిపక్షంలో ఉన్నారు, 40% ఓట్లు వ్యవహారం ఇవన్నీ కూడా మీరు ప్రస్తావన కూడా చేశారు. అయితే ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు టెక్నికల్ గా కొన్ని విషయాలు నేను వీక్షకుల కోసం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి రాష్ట్రంలో కూడా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అనేది ఉంటుంది. ఈ ISW ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ పరిధిలో ప్రతి 6 నెలలకు ఒకసారి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఒకటి సమావేశం అవుతుంది. ఆ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీ ఎవరెవరికి ఇస్తున్నారు, ఏ స్థాయిలో ఇస్తున్నారు, వాళ్ళకి పెంచాలా తగ్గించాలా, అదే విధంగా కొత్త వాళ్ళకి ఎవరికన్నా రిక్వెస్ట్లు ఏమొచ్చాయి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలా లేదా, వాళ్ళ థ్రెట్ పర్సెప్షన్ ఎలా ఉంది అనేటువంటిది వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు Z+ కేటగిరీ ఉంది, ఇప్పుడు Z కేటగిరీ ఉంది, మాకు జెట్టాలి అని కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది చూద్దాం. అయితే Z+ కేటగిరీకి సంబంధించినటువంటి విషయంలో 55 మంది సెక్యూరిటీ పర్సన్స్ తో పాటుగా ఒక 10కి పైన NSG సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వీళ్ళు కాకుండా ఎస్కార్ట్ వెహికల్స్, ఇంటి దగ్గర భద్రత, ఆయన ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఆ పోలీసులు భద్రత ఇస్తారు. Z+ వాళ్ళు ఎక్కడికక్కడ రోప్ పార్టీ ఇవన్నీ కూడా ఉంటాయి. Z కేటగిరీ అయితే 22 మంది సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, 5+2 NSG సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి NSG అంటే బ్లాక్ కమాండర్స్ ఇవ్వాలా లేదనేది వాళ్ళు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా ఇంటి దగ్గర సెక్యూరిటీ, అదే విధంగా వాళ్ళకి ఎస్కార్ట్ వెహికల్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు Z+ ఉంది, ఇప్పుడు Z కేటగిరీకి వచ్చారు. ఆయన నాకు సేమ్ Z+ఏ కావాలి, నాకు ప్రాణాలకి ముప్పు ఉంది అనేటువంటి విధంగా అడుగుతున్నారు. ఆయనకి ఏం ముప్పు ఉంది ఏంటి అనే దాని మీద ఆయన ఎలా కోర్టుకు చెప్తారు. కోర్టుకి దాన్ని నమ్మింది అనుకోండి, ఆయనకి ఈ విధంగా సెక్యూరిటీ ఖచ్చితంగా కొనసాగించాలి అనేటువంటి దాని మీద ఆదేశాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కోర్టు కూడా దాన్ని, కోర్టు ఇచ్చిన ఆదేశాలని పోలీస్ శాఖ తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. మరి ప్రతిపక్షం అప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎలా సెక్యూరిటీ ఇచ్చారు ఏంటి అనేటువంటి అంశం మీరు కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు నా సెక్యూరిటీని తగ్గించారు, నాకు థ్రెట్ పర్సెప్షన్ ఉంది, నా మీద నక్సలైట్లు దాడి చేశారని ఆయన కూడా కోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆయన ఎంత సెక్యూరిటీ ఉంది, ఆయన థ్రెట్ పర్సెప్షన్ ఎంత ఉంది, ఇవన్నిటిని మొత్తం పరిశీలించిన తర్వాత లేదు ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీని కొనసాగించాల్సింది అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు చెప్పింది. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ హోంశాఖ కూడా లేఖ రాస్తే NSG కమాండోకి సంబంధించినటువంటి వాళ్ళ కీలకమైనటువంటి అధికారులు ఒక దశలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి, ఎప్పుడు వచ్చారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది చూసారా, అది ఒక రకంగా తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి. చంద్రబాబు నాయుడు కూడా అక్కడే ఉంటారు కదా, ఆయన Z+ కేటగిరీకి సంబంధించి ఏకంగా ఒక ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చి మొత్తం థ్రెట్ ఏంటి పర్సెప్షన్ ఏంది, ఎలా ఉంది, ఈయన ప్రమాదం ఎలా ఉంది అనే దాన్ని మేము చూసిన తర్వాత ఆయనకి NSG కమాండోస్, బ్లాక్ కమాండోస్ కొనసాగించాలి, ఇవన్నీ కూడా నిర్ణయించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఆయన Z+ కేటగిరీని కొనసాగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే
ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ప్రకారంగా, లేకపోతే కాకుమాన్ రాజశేఖర్ గారు ఇక్కడ ప్రస్తావన చేశారో లేదని గమనించలేదు కానీ ఆయన చాలా విషయాలు చెప్పినా, వైసీపీ ఏం చెప్తోంది అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవటానికి ఆయనకు ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా భద్రత తగ్గిస్తున్నారు అనేటువంటి వాదన తీసుకొచ్చారు. అవును, మొన్న ఆయన పల్నాడు జిల్లా పర్యటనలో పోలీసులు బందోబస్తు ఇచ్చినట్టయితే ఆ పరిస్థితి ఉండేది కాదు కదా అని కూడా అంశం లేవనెత్తారు అని చెప్తున్నారు. అయితే ఈ వాదన విషయంలో నేను నా వివరణ చెప్తాను, నేను అనలిస్ట్ గా. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కాకుమాన్ రాజశేఖర్ గారు భద్రత అడిగినా సరే ఆయనకున్న పర్సెప్షన్ బట్టి ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా, మాజీ ముఖ్యమంత్రి ఇవి చూడరండి, అవసరం లేదు, కానీ అతనికి భద్రత ఇవ్వాల్సింది. కానీ వాస్తవంలో అలా ఉండదండి. వాస్తవంలో అలా ఎందుకు ఉండదు అంటే, మీరు ఇందాక చాలా ప్రస్తావన చేశారు, ఈ పేర్లను వచ్చాయి. పరిటాల రావు చచ్చిపోతాడని పవిత్రాల రావు తెలుసండి. తను ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నాడు, నా మీద హత్యాయత్నం జరుగుతున్నాడు, కాపాడండి అని చెప్పాడు, అయినా చచ్చిపోయాడు. ముఖ్యమంత్రి గారి వల్ల నాకు ప్రాణహాని ఉందని కూడా ఆయన చెప్పినటువంటి వీడియోలు ఈ రోజుకి మన యూట్యూబ్ లో చూడొచ్చు. అంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నేను జర్నలిజం లో ఉన్నాను కాబట్టి నాకున్నటువంటి సమాచారం మేరకు ఆ రోజున బావ కళ్ళల్లో ఆనందం చుట్టానికి కాల్చేయండి అని ముద్దుసీన్ చెప్పాడు. కానీ నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా, నాకున్న అనుమానాల ప్రకారంగా చూస్తే అంత ఆ షూట్ చేసింది పరిటాల రవి మీద, దాంట్లో పోలీసుల పాత్ర కూడా ఉంది అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వం పాత్ర లేకుండా పరిటాల రవిని చంపడానికి అవకాశాలు లేవు. అదేవిధంగా ఇంకొక ప్రస్తావన చేశారు కాకుమాన్ రాజశేఖర్ గారు, మీరు కూడా ప్రస్తావన చేశారు. మోహన్ రంగాకు సంబంధించినటువంటి విషయంలో ఆయన చచ్చిపోతానని తెలుసు, ఆయన ముందే చెప్పాడు చచ్చిపోతానని. ఆయన అది అయినా సరే ప్రజల తరఫున నేను వాళ్ళ ఇళ్ల కోసము నేను నిరాహార దీక్ష చేస్తానంటే నిరాహార దీక్షలోనే చంపాడు. ఆ రోజున ప్రభుత్వం ఎవరున్నారు, ఆయనకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వ ప్రమేయం లేకుండా, పోలీసుల యొక్క సహకారం లేకుండా నడి రోడ్డు ఎట్లా చంపేస్తారు? సాధ్యమయ్యే పని కాదు కదా. అంటే ప్రభుత్వాలు రాజకీయపరమైనటువంటి అంశాల మీద వాళ్ళ నిర్ణయాలని ఈ విధంగా వాళ్ళు నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు ప్రభుత్వాల వైపు నుంచి అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఒకటి నిజము, ఒకటి స్పష్టం చేయగలరు, అదేంటి అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని అంటారు. ఎందుకు అంటే హత్యలు జరిగిన తరువాత ఆయా రాజకీయ పార్టీలు ఎవరైతే హత్యలకు పాల్పడ్డారో వాళ్ళు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారండి. 1989లో ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి రెండు ప్రధానమైనటువంటి ఇన్సిడెంట్లు, ఒకటి రంగా హత్య, రెండవది కారంచేడుకు సంబంధించినటువంటి ఘటన. నాకు తెలిసి అంత ఘోరమైనటువంటి ఓటమి ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో అంశాన్ని క్లుప్తంగా చెప్తాను. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళకుండా అడ్డుకోవడానికి మాకు ప్రాణహాని ఉందని చెప్తున్నటువంటి వీళ్ళందరికీ నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే ముఖ్యమంత్రి, ఆయన Z+ కేటగిరీ భద్రత కల్పిస్తున్నాడు. ఎన్ఎస్జి కమాండోస్, బ్లాక్ కమాండోస్ నాకు లేరు చంద్రబాబు నాయుడు లాగాని, ఆక్టోపస్ కమాండోస్ ఏంటే తయారు చేసుకొని బ్లాక్ కమాండోస్ పెట్టుకొని తిరిగాడు. వాళ్ళ ఇంటి చుట్టూ కూడా 100 మందిని పెట్టుకుని ఇవన్నీ చేశాడు. కానీ మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఇంత భద్రత పెట్టుకొని ఎందుకు వెళ్ళలేదు? ఏమో సభలు పెట్టాడు, సమావేశాలు పెట్టాడు, ఓకే సభల్లో పాల్గొన్నాడు, ఎక్కడన్నా ప్రజలు సమయం తక్కువ ఉంది కిషన్ గారు. అంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి చాలా ఫైల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది, సెక్రటేరియట్ లో సమయం సరిపోయి ఉంటుంది దానికి. నువ్వే భద్రత, నీకే భద్రత. అరే నువ్వు ఏడకపోతుంటా చెట్లు మొత్తం నువ్వు హెలికాప్టర్ లో పోతుంటే ట్రాఫిక్ కాదు, నువ్వేమన్నా ప్రజలు కలిసావు ఆ రోజున? సమయం లేదండి, వన్ వర్డ్ కంక్లూజన్ తీసుకున్నాం. గాదే గారు గాదే గారు 1 వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. సో ఫైనల్ గా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నారు, సరే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ. సో కాబట్టి ఆయన